హైదరాబాద్లో మత్తు బాబుల నషా కోసం డ్రగ్ మాఫియా సరికొత్త డ్రగ్ను అలవాటు చేసేందుకు స్కెచ్ వేసింది. కొకైన్, ఎక్స్టసీ పిల్స్ స్థానంలో డ్రగ్ మాఫియా ఈ మియావ్ డ్రగ్స్ ను తీసుకొచ్చింది. మెఫిడ్రోన్ పదార్థంతో తయారు చేసి దీనికి డ్రగ్ మాఫియా మియావ్ పార్టీ డ్రగ్ గా పేరు పెట్టి మత్తు బాబులకు విక్రయిస్తుంది. ఈ డ్రగ్ ను ముక్కు ద్వారా పీలిస్తే 7 గంటల నషా కిక్ ఇస్తుందని మత్తు దునియాలో ప్రచారం ఉంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఓ రెస్టారెంట్ నిర్వాహకుడిని పట్టుకుని విచారించగా దంతా వెలుగులోకి వచ్చింది. వినియోగదారుల్లో ఓ గుండె శస్త్రచికిత్స నిపుణుడు ఉండటం గమనార్హం. ఈ ఉదంతంలో 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోంపల్లి మల్నాడు రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్య వద్ద మాదక ద్రవ్యాలున్నాయనే సమాచారంతో సైబరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ బృందం నిఘా ఉంచింది. ఓ వాహనంలో వచ్చిన సూర్యను పట్టుకుని అతని కారు డాష్ బోర్డును తనిఖీ చేయగా ఓజీవీడ్ ఎక్స్టనీ మాత్రలు లభించాయి. కారు సీటు కింద దాచిన పార్సిల్ బాక్స్ లో మహిళల చెప్పులు లభ్యమయ్యాయి. చెప్పు మడమలోని పాకెట్లో కొకైన్ దొరికింది. పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో సూర్య పలు అంశాలను వెల్లడించారు. ఇక వాటి ప్రకారం బెంగళూరులో MBA చదివిన సూర్య 2020లో హైదరాబాద్లో మల్నాడు రెస్టారెంట్ ను ప్రారంభించారు. అక్కడికి స్నేహితులు తరచూ వచ్చేవారు. ములుగులో తన బంధువు రాహుల్ కు చెందిన ఫామ్ హౌస్ కు తరచూ వెళ్లేవాడు. హిమాయత్ నగర్ కు చెందిన హర్ష బొల్లారంలో ఉండే నవదీప్ రెడ్డితో కలిసి అక్కడ మాదక ద్రవ్యాలు సేవించేవాడు. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రిజం పబ్, జూబ్లీహిల్స్ లోని ఫామ్ హబ్, మాదాపూర్లోని బర్డ్ బాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో హర్ష, మణికొండకు చెందిన సందీప్, కూరపాటి విజయవాడకు చెందిన వెంకట్లతో కలిసి కొకైన్ సేవించేవాడు. రాజాశ్రీకర్ కు చెందిన క్వేక్ అరేనా పబ్, పృథ్వీ వీరమచనేని చెందిన ఎక్సోరా పబ్, రోహిత్ మాడిశెట్టికి చెందిన బ్రాడ్వే పబ్లోను స్నేహితులతో కలిసి మాదక ద్రవ్యాలు సేవించేవాడు. ఇందుకోసం పబ్లలో ప్రత్యేక ప్రాంతాలను కేటాయిస్తారని వెల్లడించారు. పుష్పాలకు చెందిన జశ్వంత్, బెంగళూరులో ఉండే సునీల్, గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కార్డియోవాస్కులర్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ ప్రసన్నలతో కలిసి పలుమార్లు మాదక ద్రవ్యాలు సేవించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. రెండు 2021-2022 మధ్య హర్ష నుంచి దాదాపు 20 సార్లు కొకైన్ కొన్నాడు. కరీంనగర్ కు చెందిన స్నేహితుడు సందీప్ జవ్వాడి నుంచి సైతం కొన్నాడు. కాచాగూడలో ఉండే స్నేహితుడు పల్లెపాక మోహన్ తరచూ బెంగళూరులో ఉండే నైజీరియన్ జెర్రీ నుంచి మాదక ద్రవ్యాలను కొని సూర్యకు సరఫరా చేసేవాడు. థాయిలాండ్ లో నైజీరియన్లో పరిచయమైన 2024 మే నెలలో సూర్య తన స్నేహితులతో కలిసి థాయిలాండ్ కు వెళ్లినప్పుడు ఢిల్లీలో ఉండే నైజీరియన్ నిక్ పరిచయమయ్యాడు. అతని నుంచి తరచూ కొకైన్, ఎక్స్టసీ మాత్రలు కొని రాహుల్, రోహిత్, మాడిశెట్టి, పవన్, శ్రీదీప్లను విక్రయించేవాడు. ఇక జూన్లో నిక్ నుంచి మాదక ద్రవ్యాలు కొని వాటిలో కొంత రోహిత్, శ్రీదీప్, రాహుల్, పవన్లకు విక్రయించాడు. ఈ నెల 4న కొకైన్ కోసం నిక్ ఖాతాకు 80,000 పంపగా సోమవారం శ్రీ మారుతి కొరియర్ సంస్థ నుంచి సూర్యకు పార్సెల్ అందింది. నైజీరియన్లు డెస్మాండ్ స్టాన్లీ, ప్రిన్స్తో పాటు భీమవరానికి చెందిన విక్రమ్ రెడ్డి, అయ్యప్ప సొసైటీలో ఉండే తనుజులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. థ్యాంక్ యూ. తెలంగాణ నార్కోటిక్ డ్రగ్ టీమ్ కు ఈగల్ టీమ్ అని కొత్త పేరు పెట్టిన తర్వాత అతిపెద్ద డ్రగ్ రాకెట్ మాత్రం గుట్టు రట్టు చేసింది. ముఖ్యంగా ఈగల్ టీం నేతృత్వంలో అతిపెద్ద నెట్వర్క్ బట్టబయలైంది. కోంపల్లిలోని పల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య ఈ డ్రగ్ రాకెట్ ను నడుపుతున్నట్లయితే తెలిసింది. అంతేకాకుండా హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని కొన్ని ప్రముఖ పబ్ యజమానుల పాత్ర కూడా ఉన్నట్లయితే తెలిసింది. ప్రతిరోజు పబ్లలో డ్రగ్ తీసుకొచ్చి పార్టీలు జరుపుతున్నట్లు అధికారులు తేల్చారు. ఇందుకు సంబంధించి 10 పబ్ల పేర్లను FIR లో చేర్చారు అధికారులు. అయితే 3 పబ్ యజమానులతో పాటు వాళ్ళ డైరెక్ట్ కాంట్రాక్టర్లను పట్టుకొని డ్రగ్ పార్టీలను నిర్వహించినట్టు తెలిపారు అధికారులు. అయితే దీనికి తోడు హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న రెస్టారెంట్లలో కూడా ఈ డ్రగ్ పార్టీలను ఏర్పాటు చేశారని
అధికారుల విచారణలో తేలింది. అయితే ఏకంగా 23 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ డ్రగ్ సంబంధించిన విషయంలో పాల్పంచుకున్నట్లయితే తెలిసింది. అయితే కోంపల్లి కేంద్రంగా నడుస్తున్న ఈ డ్రగ్ పాటలో 6గురిని అయితే అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన 2 నైజీరియన్ల దగ్గర ద్వారా ఈ డ్రగ్ ను హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. మహిళల హైల్స్ లో కూడా ఈ డ్రగ్ ను పెట్టి నేరుగా సూర్యకు పంపిస్తున్నారు. కొరియర్ అందుకున్న సూర్య నేరుగా ఈ డ్రగ్ తీసుకెళ్లి పబ్బుల్లో పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ కు 100 నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిసార్ట్లలో కూడా ఈ పార్టీలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ సమీపంలో ఉన్న రెస్టారెంట్లు కూడా ఎంగేజ్ చేసుకొని ఈ డ్రగ్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నట్టయితే అధికారుల విచారణలో తెలియదు. ముఖ్యంగా ఈ పల్నాడు రెస్టారెంట్ కు చెందినటువంటి ఏదైతే సూర్య ఉన్నాడో ఈ సూర్య అయితే మెఫికోడ్ సంబంధించిన డ్రగ్ కు మియాం అనే ఒక పేరు పెట్టాడు. ఈ మియాం అనే ఆ పేరు పెట్టి ఆ ఒక పార్టీని మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్టీలో అనేక మంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, అనేక మంది దీనిలో ఈ పార్టీలో పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి నార్కోటిక్ కు పూర్తి సమాచారం రావడంతో నార్కోటిక్ వాళ్ళు సూర్యకు సంబంధించిన కారును ఆఫీస్ చెక్ చేయగా ఆ డాష్ బోర్డ్ లో కొన్ని డ్రగ్ కు సంబంధించిన మాత్రలు దొరకడం, అంతేకాకుండా అతని కారులో ఉన్నటువంటి చెప్పులు, లేడీస్ సంబంధించిన చెప్పులు దొరికాయి. ఆ చెప్పులను కూడా ఏదైతే మడిమ ఉందో ఆ మడిమ ప్రాంతంలో చెక్ చేయగా దాంట్లో కుక్కైన్ ఉన్నట్లు కూడా పోలీసులు గమనించారు. అయితే ఈ సూర్యను కస్టడీలోకి తీసుకున్న నార్కోటిక్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అనేక విషయాలు బట్టబయలు అయినట్లు తెలుస్తుంది. అయితే శ్యామ్ చెప్పండి, యువత ఇప్పుడున్న రోజుల్లో డ్రగ్స్ కి ఎక్కువ అలవాటు అవుతున్నారు, పబ్స్ కూడా ఎక్కువ వెళ్తున్నారు. అసలు ఈ పబ్స్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు ప్రభుత్వం నుండి? అయితే ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో రేవంత్ రెడ్డి కూడా ఈ డ్రగ్స్ పైన గట్టిగా అయితే ఎవరికి దొరికినా కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాని మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అదే కాకుండా పోలీసు ఉన్నతాధికారులకు కూడా సీఎం నుండి ఆదేశాలు అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. పబ్బులు కావచ్చు, అదే విధంగా బయట కూడా ఈ డ్రగ్స్ కల్చర్ బాగా పెరిగిపోయింది. దీనికి అనుగుణంగా ఎవరు కూడా యువత అటు సైడ్ అట్రాక్ట్ కావద్దని చెప్పేసి పోలీసు నుండి కూడా అనేక సార్లు వాటికి మోటివేషన్ ఇచ్చే విధంగా సభలు ఏర్పాటు చేయడం అలాంటివి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వాళ్ళందరూ యువతకు కావచ్చు, ఎవరికైనా కూడా పోలీసులతో పాటు ఈ నార్కోటిక్ సంస్థ వాళ్ళు కూడా వాళ్ళందరికీ మోటివేషన్ చేస్తున్నారు. యువత కూడా ఎవరు కూడా డ్రగ్ వైపు వెళ్ళొద్దు. ఒకవేళ డ్రగ్ వైపు వెళ్తే మాత్రం చాలా ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ ఎదురైతాయి. అందువల్ల ఎవరు కూడా డ్రగ్స్ వైపు వెళ్ళొద్దని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ డ్రగ్ తో పాటు కొంతమంది ముక్కుతో పీల్చుకున్నటువంటి కొన్ని పదార్థాలు కూడా పీల్చుకుంటున్నారు. దీనివల్ల అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి. అయితే వాళ్ళకి ముఖ్యంగా ఈ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు కావచ్చు, గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తున్నాయి. వాళ్ళు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతున్నారు ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల. అంతేకాకుండా ఈ గంజాయి కల్చర్ కూడా భారీగా పెరిగిపోతుంది. దానివల్ల ఈ నార్కోటిక్ వాళ్ళు మాత్రం దాని మీద సీరియస్ గా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్యామ్.